తెలంగాణలో ప్రజాపాలన 5 గ్యారంటీ స్కీమ్స్ సంబంధించి గృహజ్యోతి పథకం గురించి మనకు లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చిందండి. సో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అది. అందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు, ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, అలాగే ఎవరైతే ఈ గృహజ్యోతి పథకం కింద ఈ పథకంగా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయండి. జస్ట్ మీ ఒక లైక్ ద్వారా, జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. తర్వాత నేను ఈ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఈ గృహజ్యోతి పథకం అంటే ఏంటి, ఇందులో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు కరెంటు బిల్లు కట్టకూడదు, ఎవరికి కట్టాలి, ఓకే, సో ఎప్పటి నుంచి కట్టకూడదు, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను వీడియోలో. తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి. చూడండి ఇక్కడ. సో తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చారు కదా, మనకు ఈ అప్లికేషన్లో 5 గ్యారంటీ స్కీమ్స్ అయితే ఉన్నాయి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇల్లు, చేయూత పథకం, ఓకేనా. సో ఇందులో నుంచి మనకి ఏంటంటే గృహజ్యోతి పథకం సంబంధించి నిన్న తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి అయితే ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ. సో గృహజ్యోతి పథకం ఏంటంటే కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. సో ఎవరైతే ప్రతి మంత్ కూడా 200 యూనిట్స్ కానీ లేకపోతే 200 యూనిట్స్ లోపల కానీ అన్ని యూనిట్స్ కరెంటు వాడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మీరు 150 యూనిట్స్ వాడినా సరే, లేకపోతే 190 యూనిట్స్ వాడినా సరే, ఇవన్నీ మీకు వర్తిస్తుంది అన్నమాట. సో మీరైతే ఈ పథకంకి ఎలిజిబుల్ అయితే కనుక కరెంటు బిల్ అయితే కట్టనవసరం లేదు. సో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన ప్రకారంగా నెక్స్ట్ మంత్ నుంచి ఈ గృహజ్యోతి పథకం అనేది అమలు కాబోతుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి మనము ఈ కరెంటు బిల్ అనేది కట్టనవసరం లేదు. ఎవరైతే అట్ ప్రజెంట్ ఎవరికైతే మంత్లీ 200 యూనిట్స్ లోపల కరెంటు బిల్ వస్తుందో అలాంటి వాళ్ళకు మ్యాక్సిమం, ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే కనుక మ్యాక్సిమం మీకు అయితే వర్తిస్తుంది. ఓవరాల్గా ఇదేంటంటే రేషన్ కార్డు బేస్ చేసుకొని ఈ పథకానికి వాళ్ళు ఎలిజిబుల్లా లేకపోతే నాట్ ఎలిజిబుల్ అవన్నీ చెక్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం మీకు రేషన్ కార్డు ఉంటే కనుక మీరు 200 యూనిట్స్ లోపల వాడుతుంటే కరెంట్ బిల్ అయితే కట్టనవసరం లేదు నెక్స్ట్ మంత్ నుంచి. అది నెక్స్ట్ మంత్ అమలు చేస్తామని చెప్పారు. సో నెక్స్ట్ మంత్ అమలు చేస్తే ఆ నెక్స్ట్ మంతా లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచే అది అమలు అవుతుందా అనేది ఇంకా క్లారిటీ రావాలి. సో చూద్దాం, ఈ మంత్ ఎండింగ్ అంతా మనకు దీనికి సంబంధించి ఇంకా ఈ గృహజ్యోతి పథకానికి ఎవరు ఎలిజిబుల్ అని కొన్ని కండిషన్స్ అయితే వాళ్ళు ఇస్తారు. కంపల్సరీగా కొన్ని రూల్స్ అయితే వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. సో ఆ రూల్స్ ప్రకారంగా మీరు ఎలిజిబుల్ అయితే కనుక కరెంట్ బిల్ కట్టడం అవసరం లేదు. సో ఆ రూల్స్ ఏంటి అనేది గవర్నమెంట్ మనకు అనౌన్స్మెంట్ చేస్తుంది రాబోయే రోజుల్లో. నేను ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ న్యూస్ అయితే అందిస్తున్నాను మన ఛానల్ ద్వారా. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జస్ట్ ఒక లైక్ ఇస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.